హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం టూటీ ఫ్రూటీ ఇంట్లోనే తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా పుచ్చకాయని తీసుకొని లోపల ఎర్రగా ఉన్న పార్ట్ మొత్తం తీసేసేయాలి. ఈ విధంగా మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న వీటిని ఇప్పుడు ఈ పైన ఉన్న గ్రీన్ పార్ట్ కూడా తీసేసుకుందాం. ఇదే విధంగా అన్నిటినీ తీసేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాము. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోని లైక్ చేసి చూడడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి. ఈ విధంగా అన్నిటినీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాము. ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసుకొని వీటన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని వడకట్టేసుకుందాము. ఇలా వడకట్టేసి ఇప్పుడు మరొక గిన్నె పెట్టి అందులోకి 1 కప్పు చక్కెర వేసుకొని మనం ఏ కప్పుతో చక్కెర వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి చక్కెర మొత్తం కరిగి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం వడకట్టేసుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చక్కెర పాకంలో నుంచి తీసేసి మన దగ్గర ఏవేవి ఫుడ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయో వాటిలో వేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ అండ్ రెడ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఆ రెండింటినే చేస్తున్నాను. ఇలా వేరు గిన్నెల్లో ఫుడ్ కలర్ వేసుకొని అలాగే కొంచెం చక్కెర పాకం వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ముక్కల్ని ఇందులోకి వేసి కలిపి ఒక 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మనం ఈ ఫుడ్ కలర్లో నుంచి తీసి ఆరబెట్టుకోవాలి. ఇవి చక్కగా ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి, లేదంటే ఎండలో అయినా ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా టూటీ ఫ్రూటీ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.